రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేయండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అందరిలాగే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే, ఎవరైతే మంగళవారం పూట బెల్లం పరిహారాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పొచ్చు. అంటే అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళటానికి, అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. అసలు దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక అందరికీ అప్పులు ఉంటూ ఉంటాయండి. ఎలాగైనా సరే అప్పులను తీర్చుకోవాలని, అప్పుల నుంచి బయటపడాలని, అలానే కాకుండా అప్పులు ఉండకూడదని మనము కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలను మనం ఆచరిస్తాం. అయినప్పటికీ కూడా మనకి ఏంటంటే కనుక అప్పు అనేది తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం పూట బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, చాలా చాలా శక్తివంతమైన పదార్థం. అలానే కాకుండా బెల్లంతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. అలానే దైవానికి అది అంకితం చేయబడుతుందన్నమాట. కాబట్టి ఇలా బెల్లాన్ని తీసేసుకొని పరిహారం చేసేసుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం అనేది చాలా వరకు కూడండి మన ఇంట్లోది కూడా మనం వాడుకోవచ్చు. అలానే మనం ఏంటంటే కొత్త బెల్లం కూడా తెచ్చేసుకొని మనం అప్పటికప్పుడు కూడా పరిహారం చేయొచ్చు. కానీ మనకి ఈ పరిహారం సిద్ధించదు, ఈ ఫలితం రాదు అని అందులో మనకి అంటే నెగిటివిటీ ఉండదండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక పరిహారం సిద్ధిస్తుంది, మంచి ఫలితం కూడా వస్తుంది, మన జీవితం మారిపోతుంది అనమాట. అందుకే మంగళవారం పూట మనం ప్రత్యేకించి కొన్ని నియమాలను ఆచరించాలి. ఇదేంటంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది, ఇప్పటికి కూడా చాలా మంది ఆచరిస్తారు. కాబట్టి మనం కూడా ఆచరించడం వల్ల మనకు మంచి ఫలితమే వస్తుంది. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పుని తీసుకోకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఇక అప్పుని అంటే తీసుకుంటూ ఉంటాము. ఎమర్జెన్సీలో కావచ్చు, మనకు అవసరం ఉండి కావచ్చు, అప్పుని తీసుకుంటే ఏమవుతుందంటే కనుక ఆ అప్పు అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. అలా మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే మనమండి మంగళవారం పూట ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు. అప్పుని ఇవ్వండి, ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. అలానే కాకుండా మీరేంటంటే కనుక అప్పుని తీసుకోకండి, ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, ఎర్రటి పదార్థాలను ఇంట్లో కోసి వండకూడదు, ఎర్రపప్పుని తినకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ముఖ్యంగా మంగళవారం పూట అండి దాన ధర్మాలు చేస్తే ధనం అధికంగా వస్తుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే ఏంటంటే మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా దాన ధర్మాలు చేయాలి. దానికి తోడు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చాలా మంది రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే కూడా ఈ బెల్లం పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి దీన్ని మీరు ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరేం చేయండి అంటే కనుక మీ ఇంట్లో బెల్లం ఉంటే చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ పరిహారానికంటూ నియమాలు ఏమీ లేవు. అలానే కాకుండా ఇదే సమయంలో చేయాలి, ఇదే సమయంలో చేయకూడదంటూ కూడా రూల్ ఏమీ లేదు. కాబట్టి ఇలా బెల్లాన్ని తీసేసుకొని ఈజీగా పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట. అలా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. ఈ పరిహారం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు. అందుకే బెల్లం తీసుకోండి. బెల్లం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం చిన్న అంటే గడ్డ బెల్లం ఉంటుంది కదండి, అది తీసుకోవాలన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆ బెల్లం అంటే మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ బెల్లాన్ని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని మనం ఒంటి స్నానం అయినా సరే చేసుకోవాలండి. ఒంటి స్నానం చేసేసిన తర్వాత పరిహారం చేయాలి. స్నానం చేయకుండా ఈ పరిహారం అయితే చేయకూడదు. చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు. కొంతమంది బాగా కోట్లలో అప్పు ఉండేవారు ఏంటంటే కనుక పావు కేజీ బెల్లాన్ని తీసేసుకొని చేస్తూ ఉంటారు. నార్మల్గా గడ్డ బెల్లం దొరుకుతూ ఉంటుంది కదండి, బంచు ఉంటుంది, అది తీసేసుకొని మొత్తం ఏంటంటే అలా వాడుకుంటూ ఉంటారు. మనం అలా కాకుండా ఇప్పుడు మనకు చిన్న పరిహారమే కాబట్టి మనం ఏంటంటే కొంచెం తక్కువగా తీసుకోండి. బెల్లం తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని మీకుండే అప్పంతా కూడా ఆ బెల్లానికి చెప్పండి. అలా చెప్పడం వల్ల ఆ బెల్లం మీ యొక్క అప్పు బాధ అంతా కూడా అది తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్న తర్వాత ఒక మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి. కొంచెం ఏంటంటే జనావాస తక్కువగా తిరుగుతారు, అక్కడికి వెళ్ళేసి గోతిని తీసేసి ఆ గోతిలో ఈ బెల్లం పాతి పెట్టేటప్పుడు కూడా అప్పు తీరాలి, అప్పుల నుంచి బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు, మా జీవితం మారిపోవాలి, మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఇలా చెప్పుకుంటూ ఆ బెల్లాన్ని మీరు పాతి పెట్టడం వల్ల, ఆ బెల్లంతో ఇలా పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక దైవానుగ్రహంతో పాటు భూమాత అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనం కోరుకున్నది తప్పనిసరిగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా చిన్న పరిహారం అండి. ఫలితం అయితే ఎక్కువగా మనం పొందగలుగుతాం, చూడగలుగుతాం. కాబట్టి మంగళవారం పూట మర్చిపోకుండా ఈ చిన్న పనిని చెయ్యండి. ఇది కేవలం బెల్లంతో చేసుకునే పరిహారం. కొంతమంది ఏంటంటే కనుక బెల్లంతో అంటే ఎలా చేస్తారంటే కనుకనండి, ఇలా బెల్లం తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆవుకు తినిపిస్తూ ఉంటారు. అలా కూడా ఫలితం వస్తుంది. కానీ పాతి పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంకా ఎక్కువగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు
బెల్లాన్ని పాతి పెట్టండి. పాతి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి, మన జీవితం అనేది మారుతుంది. అప్పు అనేది మనం తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మ్యాక్సిమం మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఇంకా మనకు తిరుగుండదనమాట. ఈ పరిహారం చేసిన తర్వాత అప్పు తీరదేమో, ఫలితం రాదేమో అని మనము అంటే ఇంకా భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రయత్నించండి. అంటే పాతి పెట్టడం అంటే కనుక మరీ దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వేప చెట్టు మొదట్లో ఎక్కడైనా సరేనండి, మీకు దగ్గరలో పెద్ద వృక్షాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి మేము పాతి పెట్టుకోగలుగుతాం అనుకుంటే అక్కడ పాతి పెట్టండి. లేదంటే పాతి పెట్టలేమనుకుంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కూడా పడేసి రావచ్చు. అలా కూడా ఫలితం అయితే ఉంటుంది. అక్కడ పడేసిన ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక చీమలు ఇలాంటివి ఏవైనా సరేనండి వాటిని స్వీకరిస్తాయి కదా, తద్వారా కూడా మనకైతే ఫలితం ఉంటుంది. మన అప్పు తీరుతుందండి. అంటే తీరటం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చేయగానే రేపే తీరుతుందని కాదు. ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే మనకు రావాల్సిన డబ్బు కావచ్చు, మన సంపాదన అంటే పెరగవచ్చు. అలానే కాకుండా మనమే ఏంటంటే కనుక ఏదైనా సరే ఒక వస్తువు అమ్మి, వాహనం అమ్మి, లేకపోతే ఏంటంటే మనకు రావాల్సిన అంటే ధనం, మనం అప్పుగా ఇచ్చిన డబ్బు మన దగ్గరకు వచ్చి మనం అప్పుని తీర్చుకోవడానికి కూడా ఆ రకంగా కూడా మనకు ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఆచరించేసి ఫలితం పొందండి. ఆ తల్లి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ముఖ్యంగా మనకు ఒక బలం రూపంలో, ఒక అంటే బలంతో పాటు ఏంటంటే ఒక ధైర్య రూపంలో, అలానే కాకుండా ఒక మంచి పని రూపంలో మనకేంటంటే ఆమె యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేసి మన అప్పుని తీరుస్తుందని పురాణాలు చెబుతున్నాయండి. శాస్త్రాలు ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు కూడా మంగళవారం పూట చేయండి. మంగళవారం పూట అప్పుండే వాళ్ళు బెల్లం పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుందన్నమాట. అలానే మంగళవారం అండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక ఇలా మన ఇంట్లో నుంచి పాలు, పెరుగు కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయింది అనుకోండి, మనకు అప్పు అనేది అంటే పెరుగుతుంది కానీ తగ్గదనమాట. అలా కూడా ఇంకా మనకు అప్పు పెరగటం, అప్పుల బాధలు అధికంగా ఉండటం, చాలా ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం మన కళ్ళతో. మనం ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారని మనకు పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు కూడా నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఇలా మీకు అప్పు తీర్చే మార్గాలు మీకు తెలుస్తాయి. ఆ మార్గాల్లో మీరు వెళ్తారో అప్పుని మీరు తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఈ బెల్లం పరిహారం అనేది మంగళవారం పూట చక్కగా ఆచరించండి. మంగళవారం అంటేనే అప్పుని తీర్చుకునే రోజుగా పరిగణిస్తారు. కాబట్టి మంగళవారం మనం ఏది చేసుకున్నా కానీ బాగుంటుంది. అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఒకవేళ మీకు ఏంటంటే కనుకనండి ఎక్కడ వేసే ప్రదేశం లేకపోతే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో, అంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కాదు, ఆ ప్రాంగణం ఎక్కడైనా సరే అక్కడ కూడా ఈ బెల్లాన్ని పాతి పెట్టవచ్చు. అలా కూడా మనకైతే ఫలితం ఉంటుందన్నమాట. అలా మనం ఫలితాన్ని పొందవచ్చు అనమాట. ఇది మొదటి పరిహారం, ఇది తప్పక ఆచరించుకోండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే ధనం రావటానికి, ధనం 4 వైపుల నుంచి కూడా మన దగ్గరికి ఆకర్షించడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, డబ్బు లేని సమస్య అనేది పూర్తిగా తీరిపోవటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ వల్ల ఏంటంటేనండి మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నెంబర్సే కదా అనుకోకండి, నెంబర్స్ కూడా అత్యంత శక్తి ఉంటుంది. నెంబర్స్ కూడా ఏంటంటే కనుక డబ్బుని ఆకర్షిస్తాయండి. అంటే ధనాన్ని అంటే రప్పించుకోవడానికి, ధన ద్వారాలను తెరిపించుకోవడానికి నెంబర్స్ చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఏం చేయండి, ఇలా మీరు ఒక తెల్లని కాగితం తీసేసుకుని దానిపైన ఈ నెంబర్ రాయండి. ఇలా రాసేసిన తర్వాత దాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగదు. ఆ డబ్బుని మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే ఒక తెల్లని కాగితం తీసుకుని, ఒక రెడ్ పెన్ తీసుకుని దానిపైన ఏంటంటే కనుక 88855599 అంటే 8 అనే సంఖ్య ఏంటంటే కనుకనండి చాలా చాలా పవిత్రమైనదండి. అలానే 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం. 9 అనే సంఖ్య ఒక రకంగా చెప్పాలంటే కనుక అదృష్ట ద్వారాలను తెరిపించడానికి, అలానే కాకుండా మనకుండే కొంచెం ఇబ్బందిని పోగొట్టడానికి, ధనం అనేది రప్పించడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, డబ్బు లేక మనము ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి ఇబ్బందిని పోగొట్టడానికి నెంబర్స్ ఉపయోగపడతాయి. నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైనవండి, చాలా పవర్ని కలిగి ఉంటాయి అన్నమాట. అందుకే కొంతమందిని మనం గమనించినట్టయితే, చూసినట్టయితే వాళ్ళు ఏంటంటే అదే పదిగా లక్కీ నెంబర్స్ ఒకటే రకంగా పెట్టుకుంటూ ఉంటారు. ఒకటే అక్షరాన్ని అంటే లక్కీ నెంబర్గా పెట్టుకుంటారు. కొంతమంది ఇలా వారి లక్కీ నెంబర్స్ అని కొన్ని నెంబర్స్ని ఏంటంటే ఎంచుకొని ఆ నెంబర్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే లక్కీ నెంబర్స్ అంటే మనం పక్కన పెడితే అది అదృష్టాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. ఆ నెంబర్ ఏంటంటే అదృష్ట ద్వారాలను తెరిపిస్తుందండి. మనకు దురదృష్టం ఉంది, దురదృష్టం వల్ల ఇబ్బంది కలుగుతుందంటే కనుక ఇలాంటి నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుందని మనకు అంకెశాస్త్రంలో చెప్పబడుతుంది. అంకెల్లో కూడా ఏంటంటే కనుక భగవంతుణ్ణి పోలుస్తారండి. 5 అంటే లక్ష్మీదేవి అని, అలానే కాకుండా 5 అంటే అమ్మవారికి ఇష్టమని ఇలా చెబుతూ ఉంటారు. 1 అంటే శివుడని, ఇలా ఈ రకంగా ఏంటంటే కనుక నెంబర్స్ పై ఏంటంటే భగవంతుణ్ణి అంటే పోలుస్తూ ఉంటారు. కొన్ని నెంబర్స్ ముఖ్యంగా ప్రత్యేకించి కొన్ని నెంబర్స్ల మీద ఇలా చెప్పడం జరుగుతుంది అంకెశాస్త్రంలో. అలానే కాకుండా కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తాయి, మానవుడికి లక్కీ నెంబర్స్గా ఉంటాయి. ఆ లక్కీ నెంబర్స్ ఏంటంటే మనకు అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు అంటే చక్కగా అండి ఇది మంగళవారం పూట చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా చేయొచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట. అందుకే ఇలా ఒక పేపర్ని తీసుకోండి, దానిపైన గీతలు రాతలు ఉండకూడదండి.
అలా లేని పేపర్ని తీసేసుకొని దానిపైన రెడ్ పెన్నుతో మాత్రమే రాయాలి. అంటే రెడ్ ఇంక్ అంటాం, రెడ్ పెన్ అంటాం కదా మనం నార్మల్గా, అలా రెడ్ పెన్నుని తీసుకోండి. అదే తీసుకొని రాయండి. అలా ఏంటంటే 88855599 ఈ నెంబరు అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవిత్రమైన నెంబరు, చాలా పవర్ఫుల్ నెంబరు. ధనాన్ని అంటే ఆకర్షిస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది, డబ్బు రావటాన్ని మనం మన కళ్ళతో చూసుకోగలుగుతామన్నమాట. ఒక్కసారి ఈ విధంగా రాసేసి మన పర్సులో ఒక చోట, అంటే మనం ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్గా మన పర్సులో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి మీ యొక్క పర్సులో డబ్బు ఉండటంతో పాటు మీ దగ్గరికి డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీరు ఈ నెంబర్ని పెట్టుకున్న తర్వాత ఒక అంటే మెరికల్ని, మ్యాజిక్ని చూస్తారనమాట. నెంబర్స్ వల్ల కూడా జీవితం మారుతుందా అన్న ఒక డైనమాలో మీరు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా వరకు కూడా నెంబర్స్కి కొంతమంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అందుకే కొంతమంది కార్లలో కావచ్చు, అంటే కార్ల మీద కావచ్చు, కొంతమంది ఏంటంటే బైకుల మీద కావచ్చు, ఫోన్ నెంబర్స్ ఇలా ఏంటంటే పర్టికులర్లీ వాళ్ళు అంటే పర్సనల్గా పెట్టుకుంటూ ఉంటారండి. అలా పెట్టుకోవడం వల్ల నెంబర్స్ ఏంటంటే ఇప్పుడు దురదృష్టం ఉంది, దురదృష్టం పట్టి పీడిస్తుంది, అదృష్టం అనేది లేనే లేదు, చాలా వరకు కూడా ఇబ్బంది ఉంది అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక నెంబర్స్ కూడా ఒక మ్యాజిక్ లాగా, మెరికల్ లాగా సృష్టిస్తాయి, వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి, వాళ్ళ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా పోగొడతాయని ఒక నమ్మకం అన్నమాట. ఇది మనకు అంకశాస్త్రంలోనే వివరంగా చెప్పబడుతుంది. కొంతమంది ఏంటంటే నెంబర్స్ వల్ల ఏమవుతుంది, నెంబర్స్ వల్ల మాకేం ఫలితం రాదనుకుంటారు. కానీ నెంబర్స్ పరిహారాలు కూడా చేయలేని పనిని నెంబర్స్ చేస్తాయండి. నెంబర్స్కి అంత పవర్ ఉంటుందన్నమాట. నెంబర్ అనేది చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మన తలరాతని సైతం మారుస్తాయండి. నెంబర్స్ అంత అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అనమాట. అందుకే కొన్ని లక్కీ నెంబర్స్ ఇప్పుడు మనం చెప్పి 8 కావచ్చు, 5 కావచ్చు, 9 కావచ్చు, ఈ నెంబర్స్ అన్ని కూడా అదృష్ట నెంబర్లే అండి. అందుకే మీరు ఒక తెల్లని కాగితం మీద ఈ విధంగా రాసేసుకొని పర్సులో పెట్టుకోండి. దీన్ని 3 నెలల వరకు అలాగే ఉంచండి. మీరు తీయడం, చేయడం ఇలాంటివి చేయకూడదు. మీ పర్సులో సీక్రెట్గా మీరు పెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని వదిలేయాలి. దాని మీద మన ధ్యాస ఉండటం కానీ, మన పర్సులో మనం నెంబర్ని పెట్టుకున్నామని కానీ, లేదంటే కనుక మనం జేబులో పెట్టుకున్నామని, ఆడవారు ఇలా వ్యాలెట్లో పెట్టుకుంటే అంటే పర్సులో ఇలా పెట్టుకున్నా, లేదంటే మీరు అంటే మీ యొక్క పర్సనల్ బ్యాగ్లో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ నెంబర్ పెట్టడం వల్ల అయితే మంచిగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. మీ సుడిని తిప్పుకోండి.